ప్రధానమైన నా డిమాండ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మేల్ రాఘవ కన్స్ట్రక్షన్స్ వీళ్ళపై తక్షణమే ఎఫ్ఐఆర్ పెట్టాలనేది, అవినీతి పూర్తి స్థాయిలో వెలికి తీసేయాలంటే మరి సిబిఐ లాంటి సంస్థల పైన స్వతంత్ర దర్యాప్తు చేయాలని, ఆల్రెడీ నేను నవంబర్ 7వ తారీఖు ఈ స్కామ్ జరగబోతోంది అని ఈడీకి నేను నవంబర్ 7వ తారీఖు 2024 సంవత్సరంలో నేను ఫిర్యాదు ఆల్రెడీ నేను చేయడం జరిగింది. సుంకశీల విచారణ నివేదిక బహిర్గతం చేయాలి. ఇంతవరకు దాన్ని బయట పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో ఎక్కాల్సిన మెగా కంపెనీని ఈ రోజు నెత్తికెక్కించుకొని ఇంత పెద్ద వర్క్ వన్ సైడ్ లా ఎంత 1450 కోట్లు ఉండాల్సిన వర్క్ ను తీసుకుపోయి ఏకంగా 4350 కోట్ల రూపాయలు పెంచిండ్రు. దీనిపైన మేధావులు మాట్లాడారు, డిబేట్లు ఉంటాయి, చర్చకు రావు. మరి దువ్వెన గురించి చర్చలు జరుగుతాయి ఛానళ్లలో గంటలు. మన ఏది విజయసాయి రెడ్డి చెప్పుల సాక్షుల గురించి గంటలు చర్చలు జరుపుతారు ఛానళ్లలో. ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఎవరికి గణవార్తలేదా? ఏ ఛానళ్ళ గణవార్తలేదా? ఏ మేధావి గణవార్తలేదా? ఏ ప్రకటిత మేధావి గణవార్తలేదా? ఏ తెలంగాణను కిందికి చేయగల తలకిందులు చేసే సామర్థ్యం ఉందని చెప్పుకునేటోళ్లకు ఈ రోజు ఇవన్నీ గణవార్తలేవా? ఈ రోజు ప్రతి ఒక్కరు నోటి తెరవాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కఠినమైన చర్యల కోసం ఎందుకు ఈరోజు సామాజికవేత్తలు గాని సామాజిక కార్యకర్తలు గాని ఎందుకు అడుగుతలేరు? మేము డిమాండ్ పబ్లిక్ ప్రొక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత మరియు న్యాయబద్ధత నిర్మించిన కఠినమైన చర్యలు చేపట్టాలి మా ఇంకో డిమాండ్. కాబట్టి నేను ఏసీబీ గారికి నేను ఇచ్చింది ఇది బుట్ట దాఖలు చేయకుండా నేను ఇచ్చింది మీకు సాక్ష్యాలతో ఇచ్చిన కాబట్టి మీకు నిజంగా పారదర్శకత ఉంటే, ప్రజలకు మీ జవాబుదారితనం ఉంటే, ప్రజల పైసలతోని, ప్రజల ట్యాక్సులతోని, ప్రజల చెమట రక్తాలతోని మీకు ఏవైతే మరి జీతాల రూపకంగా వస్తున్నాయో అవి నిజంగా మీకు వాళ్ళ గౌరవం ఉంటే ఈ రోజు పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలి. వీళ్ళను ఖచ్చితంగా జైల్లోకి పోవాలి. వీటిపై చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మేఘా కృష్ణారెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా 101% తిహార్ జైల్లో ఉంటారు. తప్పించుకునే అవకాశం లేదు. వాళ్ళు దొరికిపోయినరు, సమాజంలో దొరికిపోయినరు. ఈ రోజు ఇవాళ నేను పొద్దుగాల ఒక దగ్గరికి ఒక అధికారిని కలిసి వచ్చిన, ఈ రోజు తెలంగాణల పెద్ద పెద్ద పొలిటీషియన్లు, అధికారులు, సామాజికవేత్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు 45 మొబైల్ ఫోన్స్ ఈరోజు ట్యాపింగ్ నడుస్తున్నాయి. 45 మొబైల్స్ ఈ రోజు అత్యధికంగా 25 మొబైల్ ఫోన్స్ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులదే. అందులో దాదాపు 12 మంది మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లు నడుస్తున్నాయి, 2 ఎంపీలై నడుస్తున్నాయి, ఇక తక్కిన ఎమ్మెల్యేలు 10 మంది నడుస్తున్నాయి. ఈ రోజు 45 ఫోన్లు ట్యాపింగ్లలో నడుస్తున్నాయి. కాబట్టి నేను ఈ విధంగా అందులో నా ఫోన్ కూడా ఉన్నది. కాబట్టి ఎవరన్నా నాది ఇప్పుడు మాది ఏమున్నా ఓపెన్ గా ఉంటది. నా ఇల్లు ఓపెనే ఉంటది, మా డాక్యుమెంట్లు ఓపెనే ఉంటది, మేము మాట్లాడేది ఓపెనే ఉంటది, మేము చేసేది అంతా అన్ని ఒకటే ఉంటాయి. కానీ నీ దర్యాప్తు సంస్థలు, నువ్వు దర్యాప్తులు, నీ విజిలెన్స్లు, నీ టెండర్ రిపోర్ట్లు, నీ టెండర్ బిడ్లు అన్ని కూడా బహిరంగం చేయకుండా లోపల దొంగల లెక్క దాచుకుంటారు. ఎందుకంటే ఈరోజు దొంగల పాలన నడుస్తుంది. ఈ రోజు నీతి నిజాయితీలు, ఐడియాలజీ, ఎథిక్స్, మారల్స్ అని తొక్కా తోలు అని చెప్పుకునేటి ఏఐసిసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఈ రోజు కాళేశ్వరం ఏటీఎం అని చెప్పేసి ఎలక్షన్స్ అప్పుడు తిప్పిండు, మేడిగడ్డ పోయిండు, నిలబడ్డాడు, ఫోటోకు పోజులు ఇచ్చిండు, మళ్ళా కనబడతలేదు. ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి, రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. మేఘా కృష్ణారెడ్డి కాళేశ్వరం కాంట్రాక్టర్, రాహుల్ గాంధీ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినరు, మంచి దోస్తులు అయిపోయినరు. అదాని కాంగ్రెస్ పార్టీ కూడా మంచి దోస్తులు అయిపోయినరు. మేము ఇక్కడ తిడతాం, మీరు దోస్తులు కట్టుండ్రి, మీరే దోస్తాన చేయండి, నేను ఎట్లనే తిడతా అని చెప్పేసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు ఒక దిక్కు తిట్టినట్టు యాక్టింగ్ చేస్తారు. ఇక్కడ అదాని వస్తారు, బ్రహ్మాండంగా సూపర్ చేస్తారు.